గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ తాగునీటి పథకాలకు 9,355 కోట్ల కేటాయింపే ప్రధాన అజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. అలాగే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో 1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాల కోసం కేబినెట్ పరిపాలనా అనుమతులు మంజూరు చేయనుంది. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు, తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ నిర్మాణానికి పచ్చజెండా ఊపనుంది. రాష్ట్రంలో కన్సెప్టుల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. నెల్లూరు, కడప, విజయవాడలో హోటళ్లతో పాటు కడపలో అమ్యూజ్మెంట్ పార్క్ ప్రోత్సాహకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. విశాఖ, గుంటూరు, నెల్లూరులో బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఏర్పాటుకు అనుమతించనుంది. ఐఐటి, జేఈఈ, నీట్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించే ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. పెద్దగడ్డ ఆధునికీకరణ, కుప్పల్లో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్ల రిజర్వాయర్ నిర్మాణానికి మంత్రివర్గం అనుమతులు మంజూరు చేయనుంది. ఎస్ఐపిబి సిఫార్సుల ప్రకారం పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. సిఆర్డీఏ అథారిటీ ఆమోదించిన భూ కేటాయింపులకు కేబినెట్ పచ్చజెండా ఊపనుంది. రెండో విడత సమీకరణలో రాజధానికి భూములిచ్చే రైతులకు 1,50,000 రుణమాఫీ, వార్షిక కౌలు పెంపునకు ఆమోదముద్ర వేస్తుంది. 307 ఎకరాల ఈనాం భూములకు 159 కోట్ల పరిహారానికి ఆమోదం తెలపనుంది. రాజధానిలో ఎన్ఎఫ్డీబీ భారీ అక్వేరియం కార్యాలయం ఏర్పాటుకు స్థలమిచ్చే నిర్ణయంతో పాటు ఈషా ఫౌండేషన్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, సిఐఏ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ సంస్థలకు భూ కేటాయింపులు చేయనుంది.